ప్రమాదానికి చోటు చేసుకుంది అనేది కూడా ఇప్పుడు అంతు చిక్కని ప్రశ్న. సరిగ్గా దీనికి సంబంధించి డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ ఆరా తీస్తుంది. హుటాహుటిన కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు బయలుదేరి వెళ్లారు అక్కడికి. అహ్మదాబాద్కు చేరుకుంటున్న క్రమంలో ప్రస్తుతం ఎప్పటికప్పుడు పరిస్థితులను ఆరా తీస్తున్న పరిస్థితి. మరోవైపు అమిత్ షా కూడా బయలుదేరారు. ప్రధానమంత్రి ఎప్పటికప్పుడు ఆరా తీస్తున్న పరిస్థితి. ఈ ప్రయాణంలో విదేశీయులు కూడా ఎక్కువ సంఖ్యలోనే ఉన్నారు. 53 మంది బ్రిటిష్ జాతీయులు ఉన్నారు, 7 పోర్చుగల్ వాసులు ఉన్నారు, 1 కెనడియన్ పౌరులు ఉన్నారు. ఇంతమంది పౌరులు ఉన్నారు. అలాగే 169 మంది భారతీయులు కూడా ఉన్నారు. సరదాగా అందరూ అహ్మదాబాద్ ఫ్లైట్ ఎక్కిన తర్వాత సెల్ఫీ మోడ్లో వీడియోలు తీసుకుంటున్నారు. సరిగ్గా ఆ వీడియోలు తీసుకుంటున్న క్రమంలోనే ఫ్లైట్ కుప్పకూలిపోతున్నారు. బహుశా ఆ క్షణంలో వాళ్ళ ప్రాణాలు గాల్లో కలిసిపోతున్నాయని బహుశా వాళ్ళు ఊహించి ఉండరు. అనుకోని ప్రమాదమే జరిగింది. ఆ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలే బిగ్ టీవీ స్క్రీన్ పై ఎక్స్క్లూజివ్గా చూస్తున్నారు. ఎస్, ఆ ప్రయాణికుడు చూడండి, ఆయన అప్పుడే సెల్ఫీ మోడ్లో వీడియో తీస్తున్నాడు. ఆ తీస్తున్న క్రమంలోనే క్షణాల్లోనే ఎంత జరిగిపోయింది, కాలి బూడిదైపోయింది. ఇక్కడ చూడండి, కంటోన్మెంట్ ఏరియాలో విమానం కుప్పకూలిన తర్వాత చెట్లు కూడా పూర్తిగా ఆ ప్రాంతంలో కాలిపోయినాయి, కాలి బూడిదైనాయి. ఈ ఇళ్ల నివాసాలపై పడింది. ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా రెసిడెన్షియల్ ఏరియా. అది ఆ రోడ్డు చూడండి, రోడ్డుపై కుప్పకూలిపోయింది, రోడ్డుపై పడిపోయింది. అలాగే ఆ ప్రాంతం అంతా కూడా విమాన శకలాలు, శిథిలాలు కనిపిస్తున్న పరిస్థితి కనబడుతూ ఉంది. ఇక ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం ఈ ప్రమాద ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతం పూర్తి స్థాయిలో ఆరాధిస్తున్నారు. ఎస్, ఒకసారి మంటలు వ్యాపించాయి. అపార్ట్మెంట్లో కూడా ఆ పరిసర ప్రాంతాల్లో మంటలు వ్యాపించే దృశ్యాలు కనబడుతున్నాయి. స్థానికులంతా కూడా వెంటనే రష్ అయ్యారు, అక్కడికి వెళ్తున్నారు. ఏం జరిగింది తెలుసుకునే లోపే పూర్తిగా విమానం కాలి బూడిదై మంటల్లో మసైపోతున్న దృశ్యాలు మనకు కనబడుతున్నాయి. స్థానికులంతా కూడా అక్కడికి వెంటనే గుమిగూడారు. ఇక అంబులెన్స్ నుంచి అక్కడ దొరికిన వారిని దొరికినట్టల్లా స్థానికంగా ఉన్నటువంటి సివిల్ ఆసుపత్రికి అక్కడికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. క్షతగాత్రులందరికీ కూడా వీలైనంత త్వరగా వైద్యం అందించేందుకైతే ఎమర్జెన్సీ టీమ్స్ బయలుదేరాయి. బహుశా భారతదేశ చరిత్రలో ఇలాంటి విమాన ప్రమాదం జరిగి ఉండదు. ఎందుకంటే సాంకేతిక కారణాల వల్ల ఈ విమానం ఎలా జరిగిందనేది కూడా మనకు తెలియాల్సి ఉంది. సో ఒక రకంగా ప్రస్తుతం ఈ విమాన ప్రమాదానికి సంబంధించి మేడే కాల్ కూడా చేసినట్టుగా తెలుస్తుంది. ప్రమాదానికి ముందు తాము ఆపదలో ఉన్నాము, ఇది గమనించమంటూ ఆ సిబ్బంది, పైలట్ అలాగే కో పైలట్ అక్కడ ఏటీసీ సెంటర్ను అప్రమత్తం చేసిన పరిస్థితి కనబడుతుంది. సో మొత్తం మీద ఆన్ బోర్డులో 242 మంది ప్రయాణికులు ఉన్నారు. ఎలా జరిగింది ఏంటనేది మాత్రం పూర్తి స్థాయిలో తెలియాల్సి ఉంది. అయితే ప్రమాద తీవ్రత పెరగడానికి మాత్రం ఖచ్చితంగా విమానంలో ఇంధనం పూర్తి స్థాయిలో నిండా ఉండడమే కారణంగా తెలుస్తుంది. ఎందుకంటే లండన్ వరకు వెళ్లాల్సిన విమానం కాబట్టి భారీగా ట్యాంక్ ఫుల్ ఇంధనం నింపుకున్నట్టుగా తెలుస్తుంది. దూరమైన గమ్యస్థానం కాబట్టి దాదాపు అక్కడ 1825 GST అంటే IST ఇండియన్ స్టాండర్డ్ టైం ప్రకారం సరిగ్గా 13:39 అంటే 1:39 టేకాఫ్ అయింది. అక్కడ 1825 GST అంటే జనరల్ స్టాండర్డ్ టైం ప్రకారము అక్కడికి సరిగ్గా 6:25 చేరుకోవాల్సిన పరిస్థితి 8:25 చేరుకోవాల్సిన పరిస్థితి కనబడుతుంది. సో ఆ రకంగా ఫ్లైట్కు సంబంధించినటువంటి పూర్తి వివరాలు అయితే ఇప్పటికే పూర్తి స్థాయిలో అటు బోయింగ్ డ్రీమ్ లైనర్ సిబ్బంది కూడా ఆ ఎయిర్లైన్ సంస్థను కూడా ఇప్పటికే DGCA కూడా ఎందుకు ప్రమాదం జరిగింది, గతంలో ఈ ఫ్లైట్కు సంబంధించిన హిస్టరీ ఏంటి, దాని సాంకేతిక అంశాలేంటి, ప్రమాదం జరిగిన తీరు, ఈ మొత్తం అంశాలను క్రోడీకరిస్తూ ఒక రిపోర్ట్ ఇవ్వాల్సిందిగా కూడా ఆదేశించినట్టుగా తెలుస్తుంది. మొత్తం మీద డిజాస్టర్ రెస్పాన్స్ ఫోర్స్ కూడా ప్రస్తుతం అక్కడ చేరుకుంది. NDRF కావచ్చు, SDRF కావచ్చు, RAF కావచ్చు, వీళ్ళంతా కూడా ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ అందరూ కూడా రంగంలో దిగారు. ప్రస్తుతం అంబులెన్స్ ద్వారా వాళ్ళందరినీ కూడా తరలిస్తున్న పరిస్థితి కనబడుతుంది. కెప్టెన్ క్లైవ్కు దాదాపు 1100 గంటల అంతర్జాతీయ విమానాలు నడిపిన అనుభవం ఉంది. కెప్టెన్ సుమిత్కు 8200 గంటల అంతర్జాతీయ విమానాలు నడిపిన అనుభవం ఉంది. సో మరి ప్రమాదం ఎలా జరిగిందనే దానిపై ప్రస్తుతం అధికారులు ఆరా తీస్తున్నారు. సయీద్, నిజంగానే ఒక చాలా పెద్ద ప్రశ్న అదేంటంటే విమానం కూలిందా, కూల్చేసారా అనే డౌట్ రైజ్ అవుతుంది. ఎందుకంటే టేక్ ఆఫ్ అయిన ఎగ్జాక్ట్ కొద్ది క్షణాల తర్వాత అసలు ఎందుకు ఇలాంటి ప్రమాదం జరగాల్సి వచ్చింది అనే కోణంలో కూడా ఇప్పుడు అందరికీ రైజ్ అవుతున్న క్వశ్చన్ ఇది. అండ్ ఆల్సో అఫీషియల్గా కూడా విమానయాన శాఖ కూడా ఇదే డౌట్ని రైజ్ చేస్తుంది. ఎందుకంటే విమానానికి సంబంధించిన ప్రమాదంపై కూడా అనేక అనుమానాలు వస్తున్నాయి. అయితే ఈ అనుమానాలకు సంబంధించి టేక్ ఆఫ్ అయిన 5 నిమిషాల్లో ప్రమాదం జరగడం ఏంటి, ఎందుకంటే ఈ డౌట్ రావడానికి కారణం ఏంటి అంటే అహ్మదాబాద్ నుంచి లండన్కు వెళ్తున్న ఇంటర్నేషనల్ ఫ్లైట్ ఇది. అయితే ఇంటర్నేషనల్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిందంటే ఎన్ని చెక్స్ చేసి ఉంటారు,
ఆ ఫ్లైట్కి సంబంధించిన హెల్త్ కండిషన్ కావచ్చు, ఆ ఫ్యూయల్కి సంబంధించి కావచ్చు, నావిగేషన్కి సంబంధించి కావచ్చు, రేడియో, ఇలా ఎన్నో చెక్స్ చేసిన తర్వాత ఈవెన్ ఒక చిన్న డొమెస్టిక్ ఫ్లైట్కి కూడా చాలా చెక్స్ చేసిన తర్వాతనే టేక్ ఆఫ్ చేసే పర్మిషన్ ఉంటుంది. కానీ